అండి, వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి కరివేపాకు కారం అనమాట. కరివేపాకు కారం హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కొంచెం కారం వేసుకొని వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. కరివేపాకు అన్నది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. మన జుట్టుకైనా కళ్ళకైనా దేనికైనా కానీ కరివేపాకు చాలా మేలు చేస్తుంది. చూసారు కదా, చాలా కమ్మగా ఉంటుంది అనమాట నోటికి. దీని తయారీ విధానం చూసేది. మనకి ముందుగా కావాల్సింది కరివేపాకు అనమాట. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని నీట్గా కడిగేసి దీన్ని కొంచెం సేపు ఆరబెట్టాలన్నమాట, తడి లేకుండా. అంటే ఎండలో కాదండి, ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. తర్వాత ఇదంతా మనం ఇలా దూసుకుందాం. ఇలా మొత్తం కూడా ఇది తీసేసుకుందాం కొమ్మల నుంచి. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. నూనె వేడైంది. ఒక చిటికెడు మెంతులు వేసుకుందాం. కొంచెం మెంతులు వేగినాక ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనగపప్పు వేసుకోండి. ఇవి కొంచెం వేగనిద్దాం. మెంతులు ఎర్రగా అయినాక పచ్చెనగపప్పు వేసుకోండి. పచ్చెనగపప్పు కొంచెం వేగినాక ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు వేసుకుందాం. పొట్టు మినపప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. లేవనుకో తెల్ల మినపప్పు అయినా వేసుకోండి. ఇవి కొంచెం వేగనిద్దాం. అవి కొంచెం వేగినాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మంచి వాసన వచ్చేదాకా ఇవన్నీ వేయించుకుందాం. కలర్ మారిపోవాలి మొత్తం, అప్పుడే కారం చాలా బాగుంటుంది. చూసారు కదా, స్టవ్ కట్టేసుకొని ఇవి చల్లగా అయినాక పక్కకు తీసుకుందాం. మనం ఈ నూనెలో గింజలన్నీ పక్కకు తీసుకున్నాం. చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం నూనె ఉంది కదా మనకి, ఆ నూనెలో ఈ కరివేపాకు వేసుకుందాం. 1 కప్పు కరివేపాకు అనమాట మనం తీసుకుంది. 1 కప్పు కరివేపాకుకి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో వేసుకోండి. పప్పులన్నీ కూడా కొంచెం వేగనిద్దాం. కరివేపాకుని తడి లేకుండా చూసుకోండి. చూసారు కదా, కరివేపాకు చక్కగా వేగిపోయిందనమాట. ఇలా క్రిస్పీగా వేపుకోవాలి కరివేపాకు, పచ్చి అనేది ఉండకూడదు. చక్కగా తక్కువ మంట మీద పెట్టుకొని ఇలా వేయించుకోండి. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. ఖచ్చితంగా 12 ఎండుమిరపకాయలు అనమాట ఇవి. మనం తీసుకున్న కప్పు కరివేపాకుకి ఈ కప్పుతో కరివేపాకు తీసుకున్నాం కదా, 12 ఎండుమిరపకాయలు సరిపోతాయి అనమాట. ఈ ముక్కలుగా తుంచుకున్నాను. వీటిని కొంచెం వేపుకుందాం. చూసారు కదా, వేగిపోయినాయి మిరపకాయలు కూడా. స్టవ్ కట్టేసుకొని ఇవి చల్లగా అయినాక అన్నీ మిక్సీ పట్టుకుందాం మనం. ఇప్పుడు మనం అన్నీ చల్లగా అయిపోయినాక ఎండుమిరపకాయలు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముందు మనం ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయల్లో కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకుందాం. చూడండి, కొంచెం మెదిగినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసుకుందాం. దినుసులన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. దినుసులన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం మెత్తగా. చూసారు కదా, కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో చిన్నులపాయలు వేసుకుందాం. ఒక పెద్ద చిన్నులపాయ తీసుకొని ఇలా పొట్టుతోనే వేసుకోండి, పాయలు ఒలుచుకొని. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, చిన్నులపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం, మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మనం కొద్దిగా నిమ్మకాయ
చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. కమ్మని వాసన వస్తుందండి, చాలా కమ్మగా వస్తుందన్నమాట స్మెల్. ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం కొంచెం తీసుకున్నాం కాబట్టి కరివేపాకు దానికి తగినట్టు ఒక కప్పుకు తగ్గట్టు తీసుకున్నాం. మనం ఇంకా ఎక్కువ తీసుకున్నాం అనుకో అన్నీ కూడా పెంచుకోవాలన్నమాట కారానికి. చూడండి ఎంత బాగుందో. బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, బౌల్లోకి కూడా తీసుకున్నాం. కారం ఎంత బాగుందో. బాలింతలకి చాలా మంచిదండి కారం. అంతేకాదు మనకి ఒంట్లో ఓపిక లేనప్పుడు చక్కగా ఈ కారం ఇలా చేసి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అంతేకాదు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం కర్రీ ఏం చేయలేనప్పుడు ఈ కారంతో కొంచెం కలిపి నెయ్యి వేసి కలిపి పెడితే బాక్స్ చక్కగా తినేస్తారు. పిల్లలకు కూడా కరివేపాకు కారం చాలా మంచిదన్నమాట. కంపల్సరిగా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.